హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేస్తే వీకెండ్ వచ్చింది కదా. సో ఈరోజు కొండాపూర్లోని అర్ధనారీశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇది చాలా చాలా బాగుంది. టెంపుల్ మొత్తం బ్లాక్ కలర్లో బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇది మేము ఎంట్రన్స్, ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అమ్మోరు తల్లి వేప చెట్టు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఫేమస్. సో దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ముందైతే టెంపుల్ మొత్తం బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ అయ్యింది. సో ఇక్కడ వచ్చేస్తే రేణుకా ఎల్లమ్మ టెంపుల్, శివుడు, అమ్మోరు తల్లి, అర్ధనారీశ్వర. సో ఈ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు 12:30 ఆ టైం అవుతుంది. సో ఈ టైంలోన స్వామికి హారతి ఇస్తున్నారనమాట. తలుపులు ముచ్చేసి హారతి ఇస్తున్నారు. కాసేపు అయ్యాక తలుపులు తెరుస్తారు. ఆమెను దర్శించడం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. నేను చాలా బ్యాక్లోన నిల్చున్నాను. సో అసలు వీడియో తీయడానికి కూడా కష్టంగా ఉంది. సో అంతమంది ఉన్నారు ఇక్కడ జనాలు. లోపల విగ్రహం కూడా నల్లరాతితోన బ్లాక్ కలర్లో ఉంటుంది విగ్రహము. ఇక్కడ వచ్చేస్తే స్వామివారి హోమాలు ఇవన్నీ జరిపించే ప్లేస్ ఇక్కడ. దాని పక్కన ఓపెన్ ప్లేస్ మొత్తము. అక్కడ అందరు ఫొటోస్, వీడియోస్ సెషన్ లాగా అందరు అక్కడ తీసుకుంటున్నారు. ఫ్రంట్ సైడ్ నాట్ అలౌడ్, ఇటు సైడ్ మాత్రం తీసుకోవడానికి అలో చేశారు. సో బేసిక్గా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది అర్ధనారీశ్వరి టెంపుల్. నాకు తెలిసి తమిళనాడులో అర్ధనారీశ్వరి టెంపుల్ ఉందని తెలుసు అందరికీ కదా. సో నాకు తెలిసి తెలంగాణలోనో మన హైదరాబాద్లోన అర్ధనారీశ్వరి టెంపుల్ కొండాపూర్లోనే ఉంది. ఇది కూడా చాలా బాగుంది టెంపుల్. సగం శివుడు, సగం పార్వతి. ఆ విగ్రహాలు కూడా నల్లరాతితో బ్లాక్ స్టోన్తోన చేశారు. చాలా చాలా బాగుంటుంది. దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది. విగ్రహం చాలా పెద్దది. అండ్ ఒక సైడ్ ఏమో తాలిబొట్టు చీరతో ఉంటుంది పార్వతీదేవి, ఇటు సైడ్ ఏమో శివుడు ఉంటాడు త్రిశూలంతోన. ఇదే టెంపుల్లోన శ్రీచక్రం కూడా ఉంది. పైన శ్రీచక్రం ఉంటుంది. ఆ మన గర్భగుడి శివుడు పార్వతీ దేవాలయం ఎదురుగా పార్వతీదేవివి, శివుడివి పాదాలు ఉంటాయి. శివుడి పాదం పెద్దదిగాను, పార్వతి పాదం చిన్నదిగాను ఉంటుంది. ఆ పాదాలపైన శ్రీచక్రం నీడ కింద పడుతుందన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇక్కడ ఏదైనా మనసులో ఏదైనా అనుకొని ఆ అమ్మోరు తల్లికి పూజారి పూజ చేయించి ఉదయం 12:30 లోపు వస్తే పూజారి పూజ చేయించి ఆ అమ్మోరు తల్లికి అక్కడ వేప చెట్టుకి కట్టిస్తారంట. మీరు అనుకున్న కోరికలు ఏవైనా ఉంటే 9 ప్రదక్షిణలు చెయ్యాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నేనైతే ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ విజిట్ చేస్తున్నాను ఈ టెంపుల్. చాలా బాగుంది. ఇప్పుడైతే తలుపులు తెరిచారు. సో లోపల విగ్రహం కూడా బ్లాక్గా ఉండేసరికి మనకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా చాలా బాగుంది. తర్వాత అందరినీ లోపలికి అలో చేశారు. బట్ ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్, వెయిట్ చేయాలి. సో గుడి చుట్టూ అర్ధనారీశ్వర స్వామికి మంచి మంచి కోట్స్ పెట్టారు. చాలా చాలా బాగున్నాయి ఆ కోట్స్ కూడా. సో ఇది వచ్చేస్తే ఇటు సైడ్ రేణుకా స్వామి టెంపుల్ ఉంది. ఇది లోపల అర్ధనారీశ్వరి టెంపుల్లోన ఇది. సో అభినవ్ అయితే ఎప్పుడెప్పుడు మమ్మల్ని వదిలేస్తే వాడు ఒక్కటే తిరిగేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. సో బేసిక్గా ఇదైతే టెంపుల్ అండి. సో నాకు తెలిసి ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా బాగుంది. ఎవరైతే కొత్తగా చూస్తుంటారో ఈ టెంపుల్కి రండి. చాలా చాలా బాగుంది టెంపుల్. అర్ధనారీశ్వరి టెంపుల్ చాలా రేర్గా ఉంటాయి మనకు కొన్ని టెంపుల్స్. అర్ధనారీశ్వరి టెంపుల్, కాలభైరవ టెంపుల్, మహాకాళి టెంపుల్ ఇవన్నీ మనము చాలా రేర్గా చూస్తాం కదా. సో నేను కూడా ఈ అన్ని టెంపుల్స్ చూస్తాం, కానీ కొన్ని దేవాలయాలు మనకు కనిపించవు. సో ఇదొక దేవాలయము. నాకైతే ఫైనల్గా చాలా బాగా నచ్చిందండి టెంపుల్. సో మీరు కూడా నచ్చితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.